చైతన్యపురి సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు సుభాష్ గారు, మా సెక్రటరీ గారు జయ శ్రీనివాస్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు, గోవర్ధన్ గారు, ఇతర పెద్దలు, మా డాక్టర్ పసుమర్తి మల్లికార్జున గారు, ప్రత్యేకించి స్టెల్లా మేరీ స్కూలు చిన్నారులు విద్యార్థులు అందరికి కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే చైతన్యపురి సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు, షాప్ యజమానులకు అందరికి కూడా చైతన్యపురి సిటిజన్ వెల్ఫేర్ కమిటీ తరఫున హృదయపూర్వక 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం ఈ రకంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీని వెనుక మహనీయుల త్యాగఫలం ఎంతో ఉంది. ఇప్పటి తరానికి తెలియదు అది. కానీ ఆనాడు తెల్లదొరల పాలనలో మనం కృంగి కృషించి ఇబ్బందులకు గురవుతుంటే ఆ బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగేసిన మహనీయులందరూ ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వాతంత్ర ఫలాలు సాధించి పెట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో అనేక మంది యోధులు మహనీయులు తెల్లదొరల పాలన నుంచి విముక్తి కలగజేసినందుకు ఈ రోజు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తా ఉన్నాం. వారు చూపెట్టిన మార్గంలో ఆ మార్గంలో నడుస్తూ మనం జాతిని పునర్నిర్మాణం చేస్తూ జాతికి ఉపయోగపడి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనవి చేస్తూ ఈ రోజు చైతన్యపురి సిటిజన్ వెల్ఫేర్ కమిటీ మీ అందరి సహకారంతో అనేక మంచి కార్యక్రమాలు మా అధ్యక్షులు సుభాష్ గారు, సెక్రటరీ జయ శ్రీనివాస్ గారి నేతృత్వంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. సంక్రాంతి పర్వదిన సందర్భంగా అందరి ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం, మన కాలనీ ఐక్యత కోసం ఒకళ్ళకొకళ్ళు పరిచయం అవుతూ ఒకళ్ళకొకళ్ళు మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అనేక సమాజ హిత కార్యక్రమాలు చేపడతా ఉంటాం. మేము అన్ని కార్యక్రమాలు ముగ్గుల పోటీ అయితేనేమి ఇతరత్ర అన్ని కార్యక్రమాలు మేము చేసి అందరిని సమైక్యపరుస్తా ఉన్నాం. ఈ రోజు నేను కాలనీ వాసులు ఒకటే విజ్ఞప్తి చేసేది మా కమిటీ తరఫున మీరందరూ కూడా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. మీరందరూ ముందుకు రావాలి, సభ్యత్వం తీసుకోవాలి. అందరూ కూడా జయ శ్రీనివాస్ గారు నిరంతరం అతని తపన ఇదే. గత 20 ఏళ్లకెళ్ళి ఇదే తపనతో నేను ముందుకు పోతాడు. అందరు రావాలి, అందరూ కలవాలి, అందరూ చేయాలని అందరినీ కలుపుతూ ముందుకు తీసుకుపోతారు. సుభాష్ గారికి, జయ శ్రీనివాస్ గారికి, శివప్రసాద్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్టెల్లా మేరీ కార్య చిన్నారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటిజన్ వెల్ఫేర్ కమిటీ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ జనవరి 26, ఆగస్టు 15 నేషనల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ 26 జనవరికి సంబంధించి సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు, పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్, అటువంటి ఇతర కార్యక్రమాలు చేపట్టి పిల్లలతో పాటు పెద్దలని ఐకమత్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ చైతన్యపురి సిటిజన్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. అలాగే మా చైతన్యపురి వాసులందరికీ విజ్ఞప్తి ఏమంటే మాతోటి మీరందరూ కలిసి ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలందరికీ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చైతన్యపురి వాసుల నుంచి మొదలు పెడుతూ భారతదేశంలో ఉన్నటువంటి అందరి జనాలకు కూడా నా తరఫున శుభాకాంక్షలు. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మనది భారతదేశం. మన భారతదేశాన్ని ఎవరు కూడా విడదీయలేరు. మన ఐక్యతను మనమే చాటుకోవాలి. గత 78 సంవత్సరాల కిందట చూస్తే ఆ బానిస సంఖ్యల నుంచి మనం విముక్తి అయినాం. అదేవిధంగా ఎప్పుడు కూడా మనము అదేవిధంగా మంచి శాంతియుతంగా ఉండి చేసేసి మన దేశ రక్షణ కోసం మన దేశాన్ని మనమే రక్షించుకోవాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు అందరికీ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. చైతన్యపురి సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారు, ముఖ్యంగా మా ఎల్వి కుమార్ గారు ఎక్కడుంటే అక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు. అందరినీ సంఘటితపరుస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ స్వాగతం తెలుపుకుంటూ అందరికీ మీరు ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డాక్టర్ పసుమర్తి మల్లికార్జున, ప్రపంచ ఆర్యవేశ మహాసభ జనరల్ సెక్రటరీ.